మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన నేపథ్యంలో దాన్ని అమలు చేసే దిశలో చిత్తశుద్ధితో వ్యవహరించకుండా అవకాశవాద రాజకీయాలకు శ్రీకారం చుట్టి క్షుద్ర రాజకీయాలు ఇందాక మా మిత్రులు చెప్పినట్టు వాటికి తెర లేపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా జన హృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు అండగా ఉండడం చెప్పి మొన్న అనంతపూర్లో జరిగినటువంటి ఒక సమావేశంలో మందకృష్ణ మాదిగ గారు మాట్లాడినటువంటి తీరు ఆక్షేపణీయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారికి ఏం తెలుసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభాండాలు వేస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి మాల మాదిగలు ఇంకా ఇతర ఉపకులాల అభ్యున్నతి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వారికి సాధికారత కల్పించాలనే ఒక ధ్యేయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానివ్వండి 5 సంవత్సరాల కాలంలో జగనన్న నాయకత్వంలో పనిచేసిందనే దానికి అనేకమైనటువంటి ఘటనలు సంఘటనలు చేసినటువంటి కార్యక్రమాలు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడతాయి. మీరు పొరుగు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మీకు ఇవన్నీ తెలిసి ఉండకపోవచ్చు. లేకపోతే తెలిసినా కూడా రాజకీయ కోణంలో వచ్చిన పనిని మర్చిపోయి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసే దిశలో మీరు ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఆ దిశలో మాట్లాడాలి తప్ప ఒక పార్టీని మీరు ఉద్యమకారులు మరి ఈరోజు ఒక జాతి కోసం పోరాడుతున్నప్పుడు ఆ మాదిగ జాతి అభ్యున్నతికి ఎవరెవరు పార్టీలకు అతీతంగా చేస్తున్నారనే విషయాన్ని మీరు ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత మీ మీద ఉందనే విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసినటువంటి కార్యక్రమాలు ఒక మాదిగ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, చర్మకారులకు కానివ్వండి, డప్పు కళాకారులకు పెన్షన్లు పెంచినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇందాక మిత్రులు చెప్పినట్టు డీబీటీ స్కీమ్స్ 22 రకాల డీబీటీ స్కీమ్స్లో దామాషా ప్రకారం ప్రతి ఉపకులానికి వారికి రావాల్సినటువంటి వాటా వారికి అందించడంలో కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. మరి మీకు కనపడలేదేమో, లేకపోతే కళ్ళున్నా కూడా కబోదిలాగా మీరు, మరి చెవులున్నా కూడా చెవిటోళ్ళలాగా మరి మీరు ప్రవర్తిస్తే మీరు చేసేదేం లేదు. ఈరోజు మీరు నిజంగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే దిశలో మీరు పోరాటం చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా మీరు ఎవరికి మరి పల్లెకి మోస్తున్నారో వారు ఆ కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి, మీరు వాస్తవాలు మాట్లాడండి. 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఎన్ని మార్లు వారితో విభజించారో ఒకసారి వెనక తిరిగి సింహావలోకనం చేసుకోండి. వారి చేతిలో, చంద్రబాబు నాయుడు గారి చేతిలో అధికారం ఉన్నా కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలంటే ఇలా అరకొర కమిటీలు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క అధికారులతోటి కాదు, దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలనే విషయం మీకు తెలుసు. మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనప్పుడు, అప్పుడు ఆ రోజు నుంచి మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినారు మీరు. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు వారు ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఒక సిగ్నిఫికెంట్ రోల్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఎంపీల ద్వారా కానివ్వండి,
మరి వారికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కానివ్వండి, వారికి ఉన్నటువంటి ఈ యొక్క కూటమి మరి లాభాలు కానివ్వండి, మరి వీటి మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు మందకృష్ణ మాదిగ గారు అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా మాదిగ జాతికి న్యాయం జరగాలంటే ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్ల మీద ఒక స్పష్టత లేకుండా, అంటే ఈ రిజర్వేషన్స్ స్టేట్ క్యాడర్కా లేకపోతే దిగువ స్థాయిలో ఉన్నటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటికా, జిల్లా ఒక యూనిట్గా చేస్తామని చెప్పి పదే పదే చెప్తా ఉంటే దాని గురించి మీరు ఎందుకు ప్రశ్నించరు? ఎందుకు రాజకీయంగా మీరు వైసీపీ వైపు తిరిగి మరి కుటుంబ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ మీరు వచ్చిన పని ఏదైతే ఉందో దాన్ని పక్కదోవ పట్టిస్తూ ఈరోజు రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంటే ఈ యొక్క పరిష్కారం, ఈ యొక్క అంశం ఇట్లాగే ఉండాలి, కాష్టం కాలుతూనే ఉండాలి, దీనికి పరిష్కారం ఉండకూడదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు మరి దీన్ని తీసుకొని మాదిగల మధ్య చిచ్చు పెడుతూ గొడవలు సృష్టించాలి, అలజడి సృష్టించాలి, తద్వారా ఏదో ఒక మాయ మాటలు చెప్పి మళ్ళా ఓట్లు దండుకోవాలనే ఆలోచన చేస్తున్నటువంటి ఆ కుటుంబ ప్రభుత్వానికి మీరు వత్తాసు పలకడానికి వచ్చారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రిజర్వేషన్ అమలు ముఖ్యంగా ఏదైతే దామాషా ప్రకారం ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి కులాలు, ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా న్యాయం జరగాలంటే ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలి అనే విషయం మీకు తెలియదా అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. మాట్లాడే ముందు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఈరోజు ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరి ఈరోజు ఆ పోస్ట్లో ఉందంటే దానికి బీజం పడింది, ఆ యొక్క ఆలోచనకు బీజం పడిన చేసినటువంటి వ్యక్తి ఎవరు? హోమ్ మినిస్టర్ దళితులకు ఇవ్వాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం చేస్తూ మాలలకు, మాదిగలకు సమాన ప్రాతిపదిక ఇస్తూ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మా సోదరి సుచరితమ్మను హోమ్ మినిస్టర్గా చేసి దాని తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో మళ్ళా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మా సోదరి తానేటి వనితకు మళ్ళా హోమ్ మినిస్టర్ ఇచ్చి సామాజిక న్యాయం ఒక నినాదం కాదు, ఎన్నికలప్పుడు మాత్రమే వాడుకునే ఒక నినాదం కాదు, సామాజిక న్యాయం అంటే ఒక విధానం, మా విధానం అని చెప్పి చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి కృష్ణ నిన్ను ఒక్కసారి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాదు 5 మంత్రి పదవులు క్యాబినెట్లు మాల మాదిగలకు ఇచ్చినటువంటి విషయం నీకు గుర్తు రావడం లేదా? ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లు కానివ్వండి, ఇచ్చినటువంటి నామినేషన్ పదవులు కానివ్వండి, అమలు చేసినటువంటి డీబీటీ స్కీములు కానివ్వండి, నేరుగా దామాషా ప్రకారం ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వారికి అందించినటువంటి విషయం మీరు మర్చిపోయారా? ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఎవరి కోసం, ఎవరు దీన్ని వ్యతిరేకించారు మీకు తెలియదా? ఇవన్నీ మీరు బేరీజ్ వేసుకొని నిజంగా మిగిలిన చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అడగాలి వాళ్ళని. ఈరోజు మేమదే అంటా ఉన్నాం, దీనికి ఒక ముగింపు పలకండి, దీనికి ఒక చట్టబద్ధత కల్పించండి. అప్పుడు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతిలో అధికారం ఉన్నా కూడా, ఇప్పుడు ఉంది ఆయన చేతిలో అధికారం ఉంది, ఆయన చేయలేదు. మా చేతిలో ఉన్నంత వరకు మా చేతన ఎంతవరకు చేయగలిగామో అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారనే విషయం ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను ఉటంకిస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరు చేశారు, ఎవరు మాదిగలకు అండగా ఉన్నారు, ఎవరు మాదిగలకు ముఖ్యంగా ఈ 2 కాదు ఇంకా ఉపకులాలు ఉన్నాయి వాటన్నింటి కూడా సమాన న్యాయం చేశారు. అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి 2 ప్రధాన వర్గాలు ఏవైతే ఉన్నాయో మాదిగలు, ఈ రెండింటిని కూడా 2 కళ్ళుగా భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే సంగతి ఈరోజు ఇన్ని పథకాలు, ఇన్ని కార్పొరేషన్ పదవులు, ఈరోజు ఇన్ని మరి మంత్రి పదవులు, ఇన్ని నామినేటెడ్ పదవులు
ఈరోజు సమానంగా ఈరోజు పంచిచ్చినటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. మేము ఇదివరకు చెప్పినట్టుగా ఈరోజు కూడా ఈ యొక్క గౌరవ సుప్రీంకోర్టు తీర్పు మీద మేము ఇచ్చినటువంటి ఆ యొక్క హామీ కానివ్వండి, ఆ యొక్క వాగ్దానం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము దానికి కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ యొక్క తీర్పును, ఆ స్ఫూర్తిని మనసా వాచ కర్మేణ న్యాయంగా అమలు చేసే దిశలో మనస్ఫూర్తిగా పని చేయాలి తప్ప దాన్ని అడ్డు పెట్టుకొని ఈ రాజకీయాలు చేయడం తగదు అని చెప్పి కూడా ఈరోజు మనవి చేస్తూ